issues causing sleeplessness or excessive sleepiness and vice versa. సో ఇది చాలా కామన్గా ఫేస్ అయ్యే ప్రాబ్లం. డిప్రెషన్ ఉంది లేదా యాంగ్జైటీ ఉంది, అలాంగ్ విత్ దట్ స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి, పడుకోలేకపోతున్నాం లేదంటే ఎక్కువగా పడుకుంటున్నాం. సో దీంట్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వెదర్ టు గో టు ఏ సైకియాట్రిస్ట్ ఆర్ ఎ స్లీప్ స్పెషలిస్ట్? ఈ కన్ఫ్యూజన్లో మీరు ల్యాండ్ అప్ అయ్యే ముందు దట్స్ స్మాల్ క్లారిటీ విచ్ యూ కెన్ మేక్ బై యువర్ సెల్ఫ్. మెంటల్ హెల్త్ ఇష్యూ ఫస్ట్ స్టార్ట్ అయిందా లేదా స్లీప్ ఇష్యూ ఫస్ట్ స్టార్ట్ అయిందా? ఈ సింపుల్ క్వశ్చన్ మీరు అడ్రస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు లో మూడ్ ఉండడం అండ్ సరిగా ఆకలి కాకపోవడం అండ్ ఎవరిని కలవాలని అనిపించకపోవడం, సోషల్ ఐసోలేషన్ మెయింటైన్ చేయడం, కొన్నిసార్లు డిప్రెసివ్ థాట్స్ అండ్ సూసైడల్ ఐడియేషన్ ఉండడం, ఇదంతా ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఇది పోస్ట్, మెయిన్ ఇంపార్టెంట్లీ పోస్ట్ ఎనీ ఇన్సిడెంట్ లైక్ ఎనీ డెత్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ ఎనీ సివియర్ ట్రామా, that can be a love failure, that can be a failure in the examination or profession, any severe trauma tarvata ee symptoms develop ayyayi, వీటి తర్వాత స్లీప్లెస్నెస్ ఆర్ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ డెవలప్ అయ్యాయి, దెన్ ఫస్ట్ గో టు ఏ సైకియాట్రిస్ట్ బికాస్ దిస్ ఇస్ ట్రామా అసోసియేటెడ్ అండ్ డిప్రెషన్ ఇస్ ప్రెజెంట్ ఆర్ యాంగ్జైటీ ఇస్ ప్రెజెంట్. ఎందుకంటే ఇది ఫస్ట్ ఒక ట్రామా వల్ల డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ డెవలప్ అయ్యి దానివల్ల స్లీప్ ఇష్యూ డెవలప్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు గో టు ఎ సైకియాట్రిస్ట్. ది అదర్ వే రౌండ్, నాకు కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేది, డే టైం పెద్దగా ఫ్రెష్నెస్ ఉండేది కాదు, మజిల్ క్రాంప్స్, బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ వచ్చేటివి, కానీ నేను ఇగ్నోర్ చేశాను. స్లోగా ఇప్పుడు నాకు డిప్రెస్డ్ అనిపిస్తుంది, సూసైడల్ ఐడియేషన్ వస్తుంది, బెడ్ మీదకి వెళ్ళినా సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఇలాంటి పిక్చర్ ఉన్నప్పుడు దెన్ యూ కమ్ టు అ స్లీప్ స్పెషలిస్ట్ బికాస్ యువర్ స్లీప్ సిమ్టమ్స్ ఆర్ మోర్ అండ్ దే ఆర్ ఫస్ట్ రాదర్ దాన్ యువర్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ సిమ్టమ్స్. ప్లీజ్ డూ డిఫరెన్షియేట్. అండ్ ఎవరికైతే స్నోరింగ్ అనే సిమ్టమ్ ఉందో ప్లీజ్ కమ్ టు అ sleep specialist even though you have depressive episodes or even though you have anxiety or any other mental health issues. Thank you.